ఫ్రెండ్స్ నా అన్వేషణ. ఈయనని తిట్టేటంత రేంజ్ కూడా నాకు లేదు, కానీ ఫస్ట్ టైం ఈయన నా ఛానల్లో మంచిగా పొగిడారనమాట. చాలా మంచోడు అన్నట్టయితే పొగిడాను. మరి ఇంత నీచపు బుద్ధితోటి మరి ఈ రేంజ్ లో ఇంత దారుణంగా మాట్లాడుతాడని చెప్పి నేను అస్సలు ఊహించుకోలేదు ఫ్రెండ్స్. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అనమాట. ఈయన తెలివి ఎట్లుంటది అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైనా తెలుగు ఇండస్ట్రీలో ఏదైనా కాంట్రవర్సీ జరిగినా, ఏదైనా గొడవలు అయినా మధ్యలో దూరి గుద్దల ఏలు పెట్టి వాసన చూసేటువంటి వ్యక్తి ఫ్రెండ్స్ ఈయన. మరి లేకపోతే ఏంది ఫ్రెండ్స్, అలాగో నువ్వు విదేశాలలో తిరుగుతుంటావు కదా, లాగులు తీసుకుంటానే మంచిగా ఉండు అన్నయ్య అంటే, లేదు లేదు వ్యూస్ వస్తలేవురా నాయన, మొడవుడా కొడుకులు చూస్తలేరు నా సబ్స్క్రైబర్ గాళ్ళు అని చెప్పి అప్పట్లో 5 నెలల కిందట బెట్టింగ్ యాప్స్ అని చెప్పి వ్యూస్ సంపాదించుకొని కుతూహలుగా యూట్యూబ్ నుంచి అయితే పైసలు సంపాదించాడు. సరే దీన్ని ఓకే అంటాను ఫ్రెండ్స్ నేను. ఎందుకు అంటే బెట్టింగ్ వల్ల చాలా మంది అయితే లాస్ లోకి వెళ్లారు, అదే విధంగా ఊరేసుకొని చచ్చిపోయారు కూడా. దీని మీద అయితే అన్నయ్యని ఎంత పొగిడినా కూడా తక్కువేనమాట. ఎందుకు అంటే చాలా పోరాడు, పోలీసులు చెయ్యలేని పని ఈయనైతే చేసి చూపించాడు. దీని విషయంలో అయితే అన్వేషణయ్యని అయితే మెచ్చుకోదగ్గ వ్యక్తి అనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇలా మంచి విషయాలు మంచివి చెప్పుకుంటూ మంచిగా పోరాడన్నయ్య, నువ్వు మంచిగానే వీడియోలు చేస్తున్నావు. ఆ పోలీసులు చెయ్యని పనిని కూడా నువ్వు చాలా సునాసితంగా యూట్యూబ్ లో పెట్టి అందరిని కూడా ఆశ్చర్య చికుతులని చేసుకుంటా అయితే మంచిగా పోరాడుతున్నావు అన్నయ్య. ఇలాంటి మంచి చెప్పు అన్నయ్య అంటే మననైతే అందరినీ కూడా ఏడబెట్టిండు. మీరేంటి అసలు నాకు చెప్పేది అన్నట్టయితే మొగ్గ మీనైతే పెట్టిండు. అదే విధంగా ఇష్టం వచ్చినట్టయితే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడిందో ముందు మాట్లాడుకుందాం. మన శివాజీ అన్నయ్య మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, ఆయన ఎంత మంచి వ్యక్తి అనేటువంటిది అయితే మన అందరికీ తెలిసిందే అనమాట. అదే విధంగా ఆయన రీసెంట్ గా ఆయన దండోరా సినిమా ఆయన నటించినటువంటి ప్రే రిలీజ్ ఈవెంట్ కి వచ్చి ఇక్కడ వాళ్ళందరికీ ఒక మాట చెప్పిండు, మీరు నిండు బట్టలు వేసుకొని బయటికి రండి, సగం సన్లు కనబడేటువంటి బట్టలు వేసుకొని బయటికి వస్తే మీ సామాన్లే కనబడతాయి, కానీ ఇందులో ఏముండదు, నిండు వస్త్రాలు ధరించి బయటికి వస్తే తెలుగు సాంప్రదాయంగా మంచిగా ఉంటారు అని చెప్పి మన శివాజీ అన్నయ్య చెప్తుంటే ఈ నా కొడుకు అన్వేష్ గాడు మాత్రం ఈ విధంగా అంటున్నాడు ఫ్రెండ్స్. ఏమని అంటే ఆతులుగాడు అన్నట్టయితే మాట్లాడుతున్నాడు అనమాట. ఒకసారి మీరే చూడండి. అవుతారు మీరు చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు రాతగాను చెప్పనానికి చూసారు కదా ఫ్రెండ్స్, ఈయననే కాదు గరికపాటి తాతయ్యని కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో ఒకసారి మీరే చూడండి మీ కళ్ళతోటి. అన్ని కనపడేలాగా దాని మీద నినాదం ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు, 18 ఏళ్ల వాడు 55 ఏళ్ల వాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. చూసారు కదా ఫ్రెండ్స్, మన గరికపాటి తాతయ్య ఆతులు అధ్యాయాలంట. ఇదే కాదు హిందూయిజం, క్రిస్టియన్ ని ఇంకా బాగా మతాలను అయితే అవమానించినట్టయితే మాట్లాడాడు అనమాట. అదేదో కర్బూజా తీసుకొని దానితో ఏదేదో సూక్తులు చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఇక జనాలు పిచ్చోళ్ళు కదా, ఏది చెప్తే అది వింటారు. నేను చెప్తే అని నేను ఎలాగో సెలబ్రిటీని కదా, ఎలాగో మంచిగా వ్యూస్ వస్తున్నాయి, మంచిగా ఇలా ఇండస్ట్రీలోకి వచ్చి ఇలా సొల్లు తెంగుతూనే మంచిగా ఉంటది, ఇప్పుడే మనం ట్రెండింగ్ టాప్ 1 లో ఉంటాము అన్నట్టయితే మాట్లాడుతున్నాడు. అమ్మన బూతులు గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్ వీడియోలో. మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్లి అన్వేష్ గాని వీడియో ఉంటుంది, ఒకసారి మీరే చూడండి. 7 కర్బూజా పండుతోటి అదే విధంగా కీరా తోటి ఎంత దారుణంగా ఫ్యామిలీ చూస్తారు నా వీడియోలు అనేటువంటిది ఏది పట్టించుకోకుండా అడవి మనిషిలాగైతే మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత అందరూ కూడా ఏమంటున్నారు అంటే ప్రెజర్ తోటి అయితే రెచ్చిపోతున్నారు ఫ్రెండ్స్. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈయనని ఎప్పుడు ఇండియాకి వస్తాడు, ఎప్పుడు పట్టుకొని తందామని చెప్పి అందరూ కూడా 1000 కళ్ళతోటి అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఇండియాలో ఉంటే ఈయనైతే ఈజీగా పట్టుకుంటుండే ఫ్రెండ్స్ పోలీసులు అయితే. వీడు అనాథ కదా, అమ్మా నాన్నలు ఉన్నా కూడా ఎక్కడో బయట విదేశాలలో తిరుగుకుంటా పిచ్చోడిలాగా అయిపోయి ఈ విధంగా అయితే ఏది పడితే అది సుల్లుపుకు వీడియో అయితే అప్లోడ్ చేసి అయితే తెంగుతున్నాడు యూట్యూబ్ లలో. ఫైనల్ గా మన అన్వేషణయ్య మొత్తం అసలైన పాయింట్ చెప్పేది ఏంది అంటే, మంచి అమ్మాయిలు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు మంచిగా నిండు వస్త్రాలు వేసుకోకుండా సన్లు కనబడేటువంటి డ్రెస్సులు వేసుకోండి అన్నట్టయితే దళిద్ర పూకంలాగా అసలైన పాయింట్ అయితే అదే మాట్లాడుతున్నాడు అనమాట. ఎందుకంటే మంచి డ్రెస్సులు వేసుకోండి అని చెప్పేటువంటి వ్యక్తులను కూడా ఈ విధంగా తిడుతున్నారు, ఆతుగాడు అన్నట్టయితే మాట్లాడుతున్నాడు అనమాట ఈ అన్వేష్ గాడు. సో ఫైనల్ గా చెప్పాలి అంటే అన్వేష్ అన్నయ్య మీద నాకు ఒకప్పుడు మంచి భావన, మంచి ప్రేమ ఉండేది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మాత్రం అదంతా మొత్తం చెడిపోయేటట్టయితే మాట్లాడాడు అనమాట, కించపరిచినట్టయితే మాట్లాడాడు. ఇలాంటి ఇండియాకి వస్తే తన్నాలి అని చెప్పి నాకు కూడా ఇప్పుడైతే కలుగుతుంది ఫ్రెండ్స్ వీడు మాట్లాడినటువంటి మాటలకు. మరి మీరు కూడా ఎదురు చూస్తున్నారా వీడిని తన్ననీకి అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో ఏ విధంగా అనిపించింది అనేటువంటిది కూడా డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మళ్ళీ ఇంకో చక్కటి జెన్యూన్ కంటెంట్ తోటి మళ్ళీ వద్దాం. సైనింగ్ ఆఫ్, బై.